ప్రైవేటు కాలేజీ వాళ్ళు విద్యార్థి చనిపోతే ఆత్మహత్య కేసుని మార్చేసినటువంటి ఉదంతం మీదన ఇప్పుడు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంది. 2025 డిసెంబర్లో పవన్ కుమార్కి తోటి విద్యార్థి హేమంత్కి మధ్య హాస్టల్లో గొడవ జరిగింది. జనవరి 5న పవన్ మీద హేమంత్ దాడి చేశాడు. ఆ దృశ్యాలు హేమంత్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాడు. జనవరి 30న మరోసారి పవన్ మీద హేమంత్ దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన పవన్ హాస్టల్ గదిలో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కారకులైన వాళ్ళ పేర్లు చేతి మీద రాసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఆత్మహత్య గల కారణాలు మాత్రం ఎవరికీ చెప్పకుండా దాచి ఉంచింది. మృతుడి చేతి మీద ఉన్న పేర్లను కూడా సిబ్బంది తుడిచేశారు. సాక్ష్యాలు తారుమారు చేసి పడేశారు. పవన్ మృతికి కారణమైన విద్యార్థుల్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది. తాజాగా ఈ కేసులో కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇన్ఛార్జి రవీంద్ర, సిబ్బంది రాజేష్, ఆనందకృష్ణ, మెస్బాయ్ హేమంతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చనిపోయినా కూడా ఈ దరిద్రులకి చంపినటువంటి వాడు లేకపోతే చావడానికి కారణమైనటువంటి వాడిని కాపాడుకు రావాలని చూశారంటే వీళ్ళని మనుషులనాలో పశువులనాలో అర్థం కానటువంటి పరిస్థితి.